హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న కళాకార్ షెడ్ వచ్చేసి విఘ్నేశ్వర కళాకార్ షెడ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే 5 ఫీట్స్ నుంచి అయితే 14 ఫీట్స్ వరకు విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కాస్ట్ అయితే అడుగుతున్నారు, విగ్రహాల రేట్ అయితే ఫస్ట్ చూపించిన బ్యానర్లో అయితే వాళ్ళ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి విగ్రహాల రేట్ అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ షెడ్ విగ్రహాలు అప్లోడ్ అయితే చేయాలో, అప్డేట్ కావాలో నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ షెడ్లో విగ్రహాలు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సింహం మీద అయితే వినాయకుడు అయితే ఆయన కూర్చున్నట్లయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేసి విఘ్నేశ్వర కళాహార్ షెడ్లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అయితే విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్, తర్వాత అయితే బుకింగ్ అయితే చేసుకోండి. విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. కుందన్ వర్క్, జ్యువెలరీ వర్క్, అలాగే ఇక్కడైతే 5 ఫీట్స్ నుంచి అయితే 15 ఫీట్స్ విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సింహం మీదైతే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్క విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ కిరీటం వర్క్, జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, సింహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కింద అయితే కూర్చోబెట్టారు. అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఇచ్చారు. గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఈ షెడ్లో అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. అలాగే ఈ విగ్రహానికి అయితే కిరీటము, బ్యాక్గ్రౌండ్, వినాయకుడు చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, కింద అయితే పంచన్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చి దానికైతే కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. వినాయకుడి తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చారు. అలాగే బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే హరహర మహాదేవ బొట్టు, ఓంకారం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. విఘ్నేశ్వర కళాహార్ షెడ్లో అయితే ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. దీని పక్కన అయితే బాలాజీ కలర్ షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి విగ్రహాలు అయితే. లోపలికైతే వెళ్దాం. ఇంకా లోపలైతే చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనం ఈ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే పార్ట్ 1 ఫ్రెండ్స్. మీకు పార్ట్ 2 కూడా అప్డేట్ అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. పైన అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. కిరీటం వెనకాల అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే సింహం అయితే ఇచ్చారు. అలాగే వినాయకుడి పంచ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే క్రియేట్ అయితే చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. వినాయకుడి కాళ్ళకైతే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ చేశారు. అలాగే వినాయకుడికి అయితే ఒక బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, కిరీటాన్ని మీద అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. నెమలి అలాగే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 12 to 14 ఫీట్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ షెడ్లో అయితే విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం బయట చూసిన విగ్రహాలు అయితే ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఒకసారి అయితే చూసేద్దాం. లోపల అంటే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కిరీటం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. విగ్రహం వెడల్పు కూడా 8 ఫీట్స్ తనకైతే ఉంది ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 14 ఫీట్స్ తనకైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. తొండం మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికి సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు. అలాగే మిగతా బాడీ మీద అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్న విగ్రహాలు అయితే. ఈ లైన్ మొత్తం అవే విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ మొత్తం ఇవే విగ్రహాలు. ఇక్కడైతే ఇంకా వేరే విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే 12 ఫీట్స్ 8 ఫీట్స్ తనకైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇటు అయితే కృష్ణుడు అయితే ఇచ్చారు. కృష్ణుడిని ఇటు పక్క వినాయకుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు హైట్ వచ్చేసి నాకు తెలిసి 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఈ లైన్ మొత్తం అవే విగ్రహాలు. అలాగే ఈ షెడ్లో అయితే ఇంకో విగ్రహం చూడండి ఫ్రెండ్స్, ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ చేశారు. లంబోదర బొజ్జ గణపయ్య లాగా అయితే ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో చేశారు. బొట్టు అయితే ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ధోతి వర్క్కి అయితే ఫ్లవర్స్ అయితే వేసి దానికైతే సిల్వర్ కోటింగ్ అయితే వేశారు. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. కుందన్ వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. అలాగే చేతులకు కూడా కుందన్ వర్క్ అయితే ఇచ్చారు. బొట్టుకి కుందన్ వర్క్ ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. తొండం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు. ఈ విగ్రహానికి అయితే ఎక్కువ శాతం తొండం అయితే కింది దానికైతే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ మీరైతే. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. వెడల్పు కూడా నాకు తెలిసి 8 ఫీట్స్ దానికైతే ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా కుందన్ వర్క్, జ్యువెలరీ వర్క్, అలాగే పంచ మీద ఫ్లేవర్ వేసి ఒక యూనిక్ డిజైన్తో అయితే వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడ చూసిన విగ్రహం ఫ్రెండ్స్. ఇది కూడా కవర్ అయితే వేశారు, కవర్ అయితే తీశారు అన్న వాళ్ళు. చూడండి, సింహాసనం మీద అయితే కూర్చొని అయితే విగ్రహం అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది. ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు. మనం బయట చూసిన 2 డిస్ప్లే విగ్రహాలను అయితే లోపలైతే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడైతే 5 ఫీట్స్ విగ్రహాలు అయితే ఇంకా వేరే షెడ్లో అయితే మనకైతే అవైలబుల్ అయితే
దీని వెనకాల ఇంకో షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ షెడ్లో అయితే మనకి 5 నుంచి 12 ఫీట్స్ విగ్రహాలు అయితే అక్కడ మేకింగ్ అయితే చేసి అయితే ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు కుందన్ వర్క్, జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. సింహం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. మేకింగ్ అయితే జరుగుతుంది. కిరీటం వర్క్ అయితే ఆల్రెడీ మనం బయట చూసిన డిస్ప్లే విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, సింహం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. ఇది కూడా అదే విగ్రహం ఫ్రెండ్స్. లోపలైతే మేకింగ్ అయితే జరుగుతున్నాయి అవే విగ్రహాలు. మనకైతే ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే వేరే విగ్రహం అయితే ఒకటైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, కాళ్ళకైతే జ్యువెలరీ వర్క్, అలాగే బాడీ మీద శేషనాగుని అయితే ఇచ్చారు. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. వినాయకుడి ఫేస్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కిరీటం వర్క్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్గ్రౌండ్లో అయితే రౌండ్ షేప్ అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, కాళ్ళకైతే కడియాలు, జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విగ్రహానికి ఎక్కువ శాతం అయితే జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ అయితే చాలా నీట్గా అయితే చేశారు. ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే పెట్టారు. చెవులకు కూడా రింగ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడైతే ఇంకో షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ షెడ్లో అయితే 5 ఫీట్స్ విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, ఇదైతే 5 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. కమలం పువ్వులు అయితే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది 5 ఫీట్స్ విగ్రహాలు. మీకైతే ఇవి షెడ్లో అయితే 5 ఫీట్స్ నుంచి అయితే మీకు 15 ఫీట్స్ విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ 5 ఫీట్స్ విగ్రహాలు ఫ్రెండ్స్. ఒక్కొక్క 5 ఫీట్స్ విగ్రహానికి అయితే ఒక్కొక్క డిజైన్ అయితే చేశారు వీళ్ళైతే. ఫస్ట్ అయితే మీరైతే విజిట్ చేసి లోపల విగ్రహాలు అయితే మీకు నచ్చిన కలర్తో అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఒకే విగ్రహాన్ని అయితే 5-6 కలర్లు అయితే చేశారు. కలర్లు అయితే చూడండి, ఇక్కడైతే ఇంకో మోడల్ విగ్రహం ఫ్రెండ్స్. ఇది 5 ఫీట్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి 5 ఫీట్స్ విగ్రహాలు అయితే ఈ షెడ్లో అయితే. ఇక్కడైతే నెమలి మీద అయితే కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్. ఇది విగ్రహం అయితే మనమైతే గబగబా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 5 ఫీట్స్ విగ్రహాలు అయితే మీకు అలాగే ఇంకా వేరే ఏ షెడ్లో విగ్రహాలు కావాలన్నా అప్డేటు నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. అదే షెడ్కి వెళ్ళి అయితే నేనైతే లైవ్ అయితే నేను తీసైతే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే 5 ఫీట్ 6 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. బొజ్జగన్న పైన అయితే ఇచ్చారు. ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. 5 నుంచి ఈ షెడ్లో అయితే 12 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. వెనకాల షెడ్లో అయితే ఫస్ట్ షెడ్లో అయితేనేమో 14 ఫీట్స్ విగ్రహాలు, 15 ఫీట్స్ విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవి చూడండి ఫ్రెండ్స్, ఏనుగు మీద ఒక యూనిక్ డిజైన్ అయితే నిల్చున్నట్టు ఇచ్చారు. అలాగే ఇదే విగ్రహం ఫ్రెండ్స్ 6 ఫీట్స్ అయితే అవైలబుల్లో అయితే ఉంది. సింహం మీద అయితే వినాయకుడు చేసుకొని కూర్చున్నట్టు ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడిని అయితే. దాదాపు 6 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఏ విగ్రహాలు అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే రెడ్ కలర్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఇప్పుడే కలర్లు అయితే వేసి పక్కన అయితే ఉంచారు ఫ్రెండ్స్. మనం విఘ్నేశ్వర కళా షెడ్ అయితే మనదైతే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్డేట్ అయితే అలాగే పార్ట్ 2 కూడా తీసేద్దాం ఫ్రెండ్స్. మనం అయితే అక్కడైతే విగ్రహాలు ఇంకా కొన్ని మేకింగ్ అయితే జరుగుతున్నాయి. అవి కూడా మేకింగ్ అయ్యాక అయితే తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 6 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. మహారాజా స్టైల్లో కిరీటాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. తలపాకన అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 8 ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, పైన అయితే కిరీటం, అలాగే వినాయకుడికి అయితే తొండం మీద అయితే ఓంకారం అయితే ఇచ్చి ఒక యూనిక్ డిజైన్తో అయితే రౌండ్ షేప్లో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి, జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా అలాగే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే విగ్రహాలు అయితే దాదాపు అన్ని విగ్రహాలకైతే మనమైతే కుందన్ వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా మీకైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. విఘ్నేశ్వర కళా షెడ్లో అయితే విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ షెడ్లో అయితే మీకైతే సింపుల్గా విగ్రహం బొజ్జ గణపయ్య బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఇదైతే కవర్ అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, దాదాపు ఇది 12 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. కింద అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే